దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇండస్ట్రీలో టికెట్ రేట్లని మించిన హాట్ టాపిక్ ఏముంటుంది చెప్పండి? మొన్నటి వరకు నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య రేగిన రచ్చలో కూడా ఈ రేట్లదే కీ రోల్. తాజాగా మరోసారి టికెట్ రేట్ల మీద రచ్చ మొదలైంది. దానికి కారణం అఖిల్ సినిమానే. మరి లెనిన్తో టికెట్ రేట్లకి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుంది చూద్దామా ఎక్స్క్లూసివ్గా? బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికంటే ఎక్కువే రచ్చ చేస్తున్నాడు లెనిన్. అఖిల్ ట్రాక్ రికార్డులతో పని లేకుండా ఓపెనింగ్స్ రఫ్ఫాడిస్తోంది ఈ మూవీ. దానికి ప్రధాన కారణం కంటెంట్ ఒకటైతే మరోటి టికెట్ రేట్స్. నార్మల్ ప్రైజెస్ తో రావటంతో లెనిన్ సినిమాకి బాగా కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్స్ 100, 150 ఉంటే మల్టీప్లెక్స్ 200, 250 మధ్యలోనే ఉన్నాయి. అదే సినిమాకి ప్లస్ అవుతోంది. లెనిన్ కి మాత్రమే కాదు, టికెట్ రేట్లు అందుబాటులో ఉండి కంటెంట్ ఏమాత్రం కనెక్ట్ అయినా కూడా ఆడియన్స్ అక్కున చేర్చుకుంటున్నారు. అది మన సినిమానా, పరాయి సినిమానా అని కూడా చూడట్లేదు. మొన్నటికి మొన్న సూర్య హీరోగా నటించిన వీరభద్రుడు, మోహన్ లాల్ దృశ్యం 3 సినిమాలకి టాక్ సోసోగానే వచ్చినా కలెక్షన్లు బాగా రావడానికి కారణం నార్మల్ టికెట్ రేట్ల మీద కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు. పెద్ద సమయంలోనే రామ్ చరణ్ కూడా రేట్లపై ఓపెన్ అయ్యారు. ఇండియాలో సినిమానే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని, కాకపోతే థియేటర్స్ లో పాప్కార్న్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య కుటుంబాలు సినిమాకి దూరం అవుతున్నాయని, వాటిని తగ్గించాలని చరణ్ సూచించారు. ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడానికి థియేటర్లో ఉన్న పాప్కార్న్ ధరలే కారణమంటూ నాగవంశీ కూడా చెప్పుకొచ్చారు. ఆడియన్స్ కి రేట్లతో సమస్య లేదనేది ఆయన వాదన. అయితే రేట్లు పెంచిన ప్రతిసారి విమర్శలైతే వస్తున్నాయి. కానీ నార్మల్ రేట్లున్నప్పుడు మాత్రం కొన్నిసార్లు యావరేజ్ కంటెంట్ కూడా అదరగొడుతోంది. మరి దీనిపై నిర్మాతలు ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి. రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎలా ఉండబోతుంది? ఇంకెలా ఉంటుంది? రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్డ్రాప్లోనే లెక్కల మాస్టర్ ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా. కానీ అదేం కాదు. ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్ని కొత్తగా బయటకు వస్తున్నారని తెలుస్తోంది. మరి RC-17 ముచ్చట్లేంటో చూద్దామా? పెద్ది నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు రామ్ చరణ్. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని సుకుమార్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ కాంబో అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటనకి ఫిదా అయిపోయారంతా. రంగస్థలం తర్వాత నటుడిగాను చాలా ఎదిగారు రామ్ చరణ్. RRR లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాని ఏలారు. పుష్ప 2 భాగాలు కలిసి 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. సుకు మాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బిజీగా ఉన్నారీయన. ఇదెలా ఉండబోతోంది, నేపథ్యం ఏంటి అనే చర్చ నడుస్తోంది. దీనిపై 2 బ్యాక్డ్రాప్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి తెలంగాణ నేపథ్యం రూరల్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. తెలంగాణ నేపథ్యంతో పాటు అల్ట్రా మోడర్న్ స్టైలిష్ డ్రామా అనే చర్చ కూడా నడుస్తోంది. రంగస్థలంకి ముందు సుక్కు సినిమాలన్నీ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాతే మాస్ లోకి దిగారు లెక్కల మాస్టర్. తాజాగా చరణ్ తో హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చేసింది. ఘట్టమనేని వారసుడు ఎలా చేశారు? తొలి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? అజయ్ భూపతి మరోసారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తున్నారా? అందరికీ అచ్చొచ్చిన ఆ నిర్మాత జయకృష్ణకు కూడా కలిసొస్తారా? శ్రీనివాస మంగాపురం ట్రైలర్లో ఆ విషయాలు ఎంతమంది గమనించారు? కొత్త హీరో, పైగా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న హీరో అన్నప్పుడు ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాటిని అందుకోవటం అంటే కష్టం ఒక్కటే కాదు, ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ బాధ్యతనే అజయ్ భూపతి తీసుకున్నారు. జయకృష్ణను శ్రీనివాస మంగాపురం అనే మాస్ యాక్షన్ లవ్ స్టోరీతో పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ అయితే రొటీన్ గా 6 పాటలు 4 ఫైట్లు అనేలా కాకుండా కొత్తగానే కట్ చేశారు. ముఖ్యంగా లవ్ స్టోరీని కూడా భిన్నంగా చూపించారు దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాలో జయకృష్ణకి సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగుంది. జయకృష్ణతో పాటు ఇదే సినిమాతో రషా తడానిని కూడా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ట్రైలర్ కి జీవి ప్రకాష్ మ్యూజిక్ మేజర్ హైలైట్ గా నిలిచింది. ఇండస్ట్రీకి చాలా మంది వారసుల్ని పరిచయం చేసిన అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే జయకృష్ణని కూడా పరిచయం చేస్తున్నారు. పైగా 25 ఏళ్ల కింద రాజకుమారుడు విడుదలైన జూలై 30నే ఇప్పుడు అబ్బాయి జయకృష్ణ సినిమాని విడుదల చేస్తున్నారు. మోహన్ బాబు క్యారెక్టర్ శ్రీనివాస మంగాపురంకు కీలకం కానుంది. చూడాలిక ఈ యాక్షన్ లవ్ స్టోరీతో ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఎలా ఉండబోతోందో.
దర్శకుడు ఎవరైనా, నిర్మాత ఎవరైనా, హీరోయిన్ ఎవరైనా ఒక్క విషయంలో మాత్రం సేమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు రజనీకాంత్. కొన్నేళ్లుగా ప్రతి సినిమాలో అదైతే ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. కథా కథనాలు ఎలా ఉన్నా ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్నారు సూపర్ స్టార్. మరి రజనీ అంతగా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి? 75 వయసులో కూడా 25 కుర్రాడిలా వరుస సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్. సెట్స్ పై ఒక సినిమా ఉండగానే బ్యాకప్ గా మరో 2 ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం జైలర్ 2 విడుదలకు సిద్ధమవుతుంటే ఆల్రెడీ అశ్విత్ మారిముత్తుతో ధర్మన్ సినిమా పట్టాలెక్కించారు. దీని రెగ్యులర్ షూట్ వేగంగా జరుగుతోంది. కొన్నేళ్లుగా రజనీకాంత్ ఒక సెంటిమెంట్ ని బలంగా ఫాలో అవుతున్నారు. హిట్ ఫ్లాపులతో పని లేకుండా ప్రతి సినిమాలో సపోర్టింగ్ కాస్ట్ బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. జైలర్ నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. నెల్సన్ తెరకెక్కించిన ఆ సినిమాలో రజనీకాంత్తో పాటుగా శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కూడా ఉన్నారు. తాజాగా జైలర్ 2లో హృతిక్ రోషన్ యాడ్ అవుతున్నారు. జైలర్ తర్వాత విడుదలైన వెటాయిన్లో అమితాబ్ బచ్చన్, ఫాఫా, రాణా లాంటి స్టార్స్ ఉన్నారు. ఇక కూలీలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా కనిపించారు. నెక్స్ట్ కమల్ హాసన్తో మల్టీ స్టారర్కి రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. ఇలా ప్రతి సినిమాలోనూ నెక్స్ట్ లెవెల్ స్టార్ కాస్ట్లో దర్శనమిస్తున్నారు. ఈ సపోర్ట్ సిస్టమ్ని బాగా క్యారీ చేస్తున్నారు రజనీకాంత్. 100 కోట్లు స్టార్ హీరోల సినిమాలకి ఇది ఒక్క రోజులో వచ్చే కలెక్షన్లు. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలకి లైఫ్ టైంలో కూడా సాధ్యం కాని కలెక్షన్లు. 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ దాటిన లేడీ ఓరియంటెడ్ సినిమాలే లేవంటే నమ్మడం సాధ్యమేనా? ఇన్నేళ్లకి ఆ అద్భుతం జరిగింది. బాక్స్ ఆఫీస్ కాస్త బంగారంలా మారిపోయింది. కొన్నాళ్లుగా అనుకుంటున్నదే సమంత నటించిన మా ఇంటి బంగారం కొత్త చరిత్ర రాసింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో కడుగుపెట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన మా ఇంటి బంగారం తాజాగా 100 కోట్ల క్లబ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సెంచరీ కొట్టిన తొలి హీరోయిన్ గా నిలిచారు శామ్. మహానటి పేరిట ఉన్న 77 కోట్లే మొన్నటి వరకు ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో రికార్డ్. ఈ రికార్డ్ ని చాలా సునాయాసంగా తిరగరాశారు సమంత. పెద్ద బ్రేక్ తీసుకునొచ్చిన రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొట్టారు శామ్. మా ఇంటి బంగారం ఇచ్చిన జోష్తో విమెన్ సెంట్రిక్ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సుకుమారితో జులై 17 ఐశ్వర్య రాజేష్. అలాగే సీనియర్ హీరోయిన్ కాజల్ నటిస్తున్న ది ఇండియా స్టోరీ సినిమా జులై 24న రాబోతోంది. వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల జరిగే అనర్థాల గురించి ఇందులో వివరంగా చూపించబోతున్నారు. గతేడాది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో హిట్ కొట్టిన రష్మిక ఈ ఏడాది మైసాతో రానున్నారు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి హీరోయిన్లంతా బలమైన కథలతో వస్తూ ఉండడం ఆసక్తి పెంచే విషయమే. జపాన్ మార్కెట్ అంటే కేవలం తెలుగు హీరోలకి మాత్రమే సొంతమా? మన సినిమాలు తప్ప మరో భాష సినిమాల్ని అక్కడ ఆడియన్స్ ఒప్పుకోవడం లేదా? లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్ని మాత్రమే జపాన్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారా? ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ దురంధర్ జపాన్లో విడుదలైంది. మరి ఈ చిత్రం పరిస్థితి ఏంటి? ఇండియన్ సినిమాలకు జపాన్ సెకండ్ హోమ్లా మారిపోయింది. ఓవర్సీస్ అంటే ఇన్నాళ్లు మనకు నార్త్ అమెరికానే, కానీ ఇప్పుడు జపాన్ కూడా యాడ్ అయింది. అందులో భాగంగానే RRR, బాహుబలి, కల్కి లాంటి మూవీస్ అక్కడ కూడా అదరగొట్టాయి. ముఖ్యంగా RRR అయితే 30 ఏళ్ల నాటి ముత్తు రికార్డులను కూడా తిరగరాసింది. జపాన్లో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ఆదరణ దక్కుతుంది. బాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ విడుదలవుతున్నా కనీసం వాటిని పట్టించుకోవడం లేదు జాపనీస్. తాజాగా జూలై 10న ధురంధర్ సినిమా రిలీజ్ అయింది. అయితే 80 స్క్రీన్స్లో విడుదలైన ఈ సినిమాను ఫస్ట్ డే కనీసం 900 మంది కూడా చూడలేదని లెక్కలు చెప్తున్నాయి. జపాన్లో కూడా ధురంధర్ అద్భుతాలు చేస్తుందని నమ్మారంతా. ఎందుకంటే ఇండియన్ సినిమాలో క్లాసిక్ రేంజ్ అందుకుంది ఈ సినిమా. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ జపాన్లో జరగలేదు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. కానీ తారక్, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ధురంధర్ తీరు చూస్తూ ఉంటే జపాన్లో అంచనాలు అందుకోవడమే కష్టం అనిపిస్తోంది. ఇప్పటికైతే 90స్లో వచ్చిన రజనీకాంత్ ముత్తు మినహాయిస్తే మన సినిమాలే జపాన్లో రఫ్ఫాడించాయి. బాలీవుడ్ నుంచి బజరంగి భాయ్జాన్, లంచ్ బాక్స్ లాంటి సినిమాలు ఓకే అనిపించినా పెద్ద విజయాలు సాధించలేదు. ఇదంతా చూస్తూ ఉంటే టాలీవుడ్ హీరోలే జపాన్లోనూ మ్యాజిక్ చేస్తున్నారని అర్థమవుతోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.